2-3 ఒద్దులు జ్వరం వచ్చిందని రెస్ట్ తీసుకున్న కేటీఆర్ అన్న ఇయాల మైకుల ముంగటికొచ్చి మాట్లాడిండుల్లా. హైడ్రా మీద 6 గ్యారంటీల మీద ఇట్లా అన్నిటి మీద చెయ్యిపాటి సర్కారును తూర్పాలబట్టిండు. ఇక మరి ఏమేం మాట్లాడిండో మొత్తం ఇందాం పార్రి. పట్నంలో హైడ్రా వాళ్ళు చాలా మంది ఇండ్లను కూలగొడుతున్నారు కదా, FTL బఫర్ జోన్లు ఉన్నాయని. అగో గా ముచ్చట మీద ఇండ్లంటే ఏంది, గా ఇల్లుతోటి ఎసుంటి జ్ఞాపకాలు ఉంటాయి అనేది చెప్పి మేం కూడా నిర్వాసితులమే అని ఇగో గీ ముచ్చట చెప్పిండు కేటీఆర్ అన్న. ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు. అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మాకు తెలుసు. మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము. మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లె అని అప్పర్ మానేరు డ్యాంలో 1940లో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా చింతమడకకు వచ్చింది మా కుటుంబం. మా అమ్మమ్మ ఊరు, మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడ్మానేరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2014 తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది. మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి. కేటీఆర్ అన్నోళ్ళ నాయనమ్మోళ్ళ ఇల్లు అప్పర్ మానేర్ల మునిగితే చింతమడక కచ్చిర్రట. ఇక అమ్మమ్మోళ్ళ ఇల్లు అట్లనే నాయనమ్మోళ్ళ ఇల్లు 2 కూడా మిడ్ మానేర్ల మునిగినాయట. గందుకే ఇల్లు ఇల్వ కేటీఆర్ కు తెలుసట. ఇక మూసీ సుందరీకరణ కార్యం పెద్ద స్కామ్ అని గీ లెక్కలు చెప్పిండు. 2400 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనకి ఏమనాలి మరి మేము? అగో ఇన్నర్ కదా, 2400 కిలోమీటర్లున్న గంగానది ప్రక్షాళనకు సెంటర్ సర్కారు 40,000 కోట్లు ఖర్చు పెడితే 55 కిలోమీటర్లయ్యే మూసీ కోసం 1,50,000 కోట్లు పెట్టుడేంది అని గరమైండు కేటీఆర్ అన్న. ఇక ఎవ్వరు చెయ్యంది చేసినట్టు చేస్తున్నట్టు ఎందుకు బిల్డప్ ఇస్తున్నారు? పేదోళ్లను గోసబుచ్చుకోకుండా కూడా మూసీ నదిని మంచిగా చెయ్యొచ్చు అని కారు పార్టీ చేసిన కొన్ని పనుల గురించి చెప్పిండు కేటీఆర్ అన్న. మేము గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం. బ్యూటిఫికేషన్ సుందరీకరణ అంటే పేదల కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు. మేము చేసి చూపెట్టినాం. నాగోల్ దగ్గర 5 కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, తీసుకోవచ్చు. 15 బ్రిడ్జిలు మంజూరు చేశాం మూసీ మీద 545 కోట్ల రూపాయలతో. అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. స్టార్ట్ చేశాం బ్యూటిఫికేషన్, కానీ పేదల కడుపు కొట్టలేదు. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం. ఇది మూసీయే నాగోల్ దగ్గర. ఇవన్నీ గతంలోనే చేసి ఉన్నాం. ఇదేదో నేనేదో ప్రపంచంలో ఎవరు చేయింది చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో. ఇక రూల్ ప్రకారం పోతే ముందుగల కూలగొట్టాల్సిన బిల్డింగ్ల పేర్లు చెప్పిండు కేటీఆర్ అన్న. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా. ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. యువతల దిక్కొస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. ఏ GHMC అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ GHMC బిల్డింగ్ను 2వది కూడా కొట్టాలి. ఎందుకంటే GHMC బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా. అన్ని బిల్డింగ్లను కూలుతున్న హైడ్రా ఆఫీసే నాలా మీద ఉన్నది, ముందుగల దాన్ని కూలగొట్టి మాట్లాడుండ్రి అని అంటున్నాడు కేటీఆర్ అన్న. మరి గది కూడా నిజమే కదా. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు, సీఎం రేవంత్ అన్న గా పని చేస్తారో లేదో చూడాలే.